నమస్తే, నా పేరు విజయ. 99 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బూత్ కమిటీ సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహించినారు. మోదీ పాలనలో దేశం అన్ని రంగాల వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రశంస. ఉరుకుల పరుగుల యాంత్రిక జీవనంలో రోడ్డుపై ప్రమాదం జరిగితే చూసి చూడనట్లు వెళ్లిపోయి ఈ రోజుల్లో కాకి చొక్క వెనుక ఉన్న కరుణను ఓ పోలీస్ అధికారి కళ్ళకు కట్టారు. వివరాల్లోకి వెళ్తే, ఈ భూముల పక్కన రేవంత్ రెడ్డి సోదరులు తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి భూములున్నాయి. వాళ్ళ భూములకు డిమాండ్ పెంచడానికి మా భూములు లాక్కుంటున్నారు. ఇప్పుడు ఈ భూములు పోతే మేము రోడ్ల మీద పడాలి. ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ సరైన నష్టపరిహారం ఇవ్వకపోతే భూమిని మాత్రం ఇవ్వం. కోహెడ్ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం కోసం భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతుల ఆందోళన. ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఓపెన్ శంకుస్థాపన చేశారు. సార్ కొంచెం డబ్బు కేటాయించారు. అది చూడండి, హైట్ చూడండి, ఈ భూమి చూడండి, ఈ డబ్బు ఈ హైట్కు ఆ లెవెలింగ్ కూడా సరిపోదు. దీని పక్కనే కొండల్ రెడ్డి వాళ్ళ తమ్ముడు సోదరుడు కొండల్ రెడ్డి తిరుపతి రెడ్డి గారి 300 ఎకరాలు ఇక్కడ నడుస్తుంది. మీరు ఆ కోయడగుడ్డకి చూడండి, HMDL ఇక్కడ నడిపిస్తున్నారు. అసలు ఇది కొండల్ రెడ్డి ఇటెందుకు వచ్చి అదే అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఫస్ట్ ఏమో 300 నుంచి 400 ఎకరాలు ఇక్కడ నడుస్తుంది. HMDL లేవాటు చేశారు. అసలు ఇది అవుతుందా, ఇది స్కామా, అసలు మాకు ఏం అర్థం కావట్లేదు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారు, ఈ రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఏంది అసలు ఏం అర్థం కావట్లేదు మాకు. ఈ పక్కనే మీరు ఎక్కండి, ఈ కోయడగుట్ట ఎక్కి అక్కడ చూడండి లేవట్ ఉంది. అసలు లేవట్ ఉంది, తిరుపతి రెడ్డి కొండలరెడ్డి లేవట్ ఉంది ఇక్కడ. అందుకనే ఈ మార్కెట్ ఇక్కడ పేద ఏమనంటే వాళ్ళ భూములకు డిమాండ్ రావడం కోసం ఇక్కడ ఏర్పాటు చేశారు. డిమాండ్ అది స్కామా ఏందో అస్సలు అర్థం కావట్లేదు. సరే, అది డెవలప్మెంట్ అంటే సార్ మేము మార్కెట్ ను స్వాగతిస్తున్నాము, అభివృద్ధికి మేము అడ్డుపడట్లేదు. మరి ఈ పొజిషన్ మీద ఉన్నది రైతులు, పేద రైతులు, SCలు ST BCలు. మేమేమంటున్నాం, భూమి అని చూపించండి, ఇదే కాసేసులో ఇచ్చిన నష్టపరిహారం మేమంటున్నాము, వేరే మాట్లాడట్లేదు కదా మేము. ఈ భూమి పోతే మీ పరిస్థితి ఏంది? చాలా ఘోరం సార్, రోడ్ల మీద పడాలి. ఎంత ఏం లేదు, రోడ్డు మీద పడాలి. ఆస్తులు లేదు మాకున్నది. లాస్ట్ దిక్కు అదో ఇదో ఇదే ఇక భూమి SCలకు. ఇప్పుడు మీ పక్కనే ఇంకా 236 ఎకరాలు బీజేపీ అతనికి రిజిస్ట్రేషన్ అయింది. మరి మీకెందుకు కాలేదు సార్? నేను ఈ సభాముఖం చెప్తున్నా. ఇప్పుడు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు సీఎం గారు పదే కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు వాదన తీసుకొస్తారు? మాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అంటే, ఎప్పుడైనా ఒక సీఎం వాళ్ళ పేరు ఎత్తిండంటే వాళ్ళకి వీళ్ళకు ఎంతో ఉంటది, ప్రేమ భావ సంబంధాలు. రాజకీయ పరంగా ఒక ఇమేజ్ కోసమో లేకపోతే మైలేజ్ కోసం మాట్లాడతారు. పదే అలా ప్రస్తావన తీస్తుండు. మా సభ అయిపోవని అలా ప్రస్తావన తీర్చుండు. దీని ఇంకా అసలు అర్థం కావట్లేదు. మేము ఎవరు ఏమంటలేదు సార్, మా భూముల గురించి మాట్లాడదాం. మేము పార్టీ కాదని వచ్చి మీ భూములు తీసుకుంటే ఏం చేస్తారు? ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ మాకు నష్టపరిహారమా భూమా మాతో మాట్లాడమనండి. మేము ఏడికన్నా దేనికైనా చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ DP గారు కానీ మేము MRO కలిసిండ సార్, ఫస్ట్ నుంచి MRO RD గారు చెప్తున్నాము. చెప్తే వాళ్ళు అసలు వాళ్ళ వైఖరి ఏం కరెక్ట్ లేదు, వాళ్ళు ఏం సమాధానం చెప్పట్లేదు. మాకు 10 నుంచి ఆదేశాలు ఉన్నాయి, 10 నుంచి ఆదేశాలు చెప్పండి వాళ్ళు చెప్పట్లేదు. ఏమన్నా అంటే మమ్మల్ని ఇట్లా కలెక్టర్ దగ్గరకొని MRO దగ్గర RDO దగ్గర కానీ చెప్పులని అరిగిపోతున్నాయి సార్. తిరిగి అరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకున్నారా మీరు? అనుకోలేదు సార్, ఇప్పుడు ఏం చేస్తాం, అనుకోలే కానీ ఇలా జరుగుతుంది. అది కరెక్ట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ AICC పిలుపులో భాగంగా బూత్ కమిటీ సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహించినారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామాసాయం, రఘురామరెడ్డి, భద్రాద్రి జిల్లా DCC అధ్యక్షులు తోటాదేవి, ప్రసన్న, కొత్తగూడెం డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ భక్తుల వీరయ్య, వారితో పాటు తదితరులు పాల్గొన్నారు. మోదీ నాయకత్వంపై దేశ ప్రజలకున్న అంచలమైన నమ్మకానికి ఈ మైలురాయిని కొనియాడిన ద్రౌపది ముర్ము. మోదీ పాలనలో దేశం అన్ని రంగాల వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రశంస. PM జన్మన్ దత్తి ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన పథకాలపై ప్రత్యేక ప్రశంస. ఆదివాసుల కోసం చేపట్టిన ఈ పథకాలు తన హృదయానికి చాలా దగ్గరవని పేర్కొన్న రాష్ట్రపతి. ఉరుకుల పరుగుల యాంత్రిక జీవనంలో రోడ్డుపై ప్రమాదం జరిగితే చూసి చూడనట్లు వెళ్లిపోయి ఈ రోజుల్లో కాకి చొక్క వెనుక ఉన్న కరుణను ఓ పోలీస్ అధికారి కళ్ళకు కట్టారు. హంటర్ రోడ్డు నుంచి తన నిధులకు వెళ్తున్న పర్వతగిరి CI రాజ్గోపాల్ GSMC కళాశాల వద్ద కారు స్కూటీని ఢీకొట్టిన ప్రమాదాన్ని గమనించారు. స్కూటీపై ప్రయాణిస్తున్న దంపతులు రక్తపు మడుగులో తీవ్ర గాయాలతో పడి ఉండడం చూసి ఆయన తక్షణమే స్పందించారు. తన ప్రయాణాన్ని ఆపి క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఒక ఆటో మాట్లాడి గాయపడిన వ్యక్తిని అందులో ఎక్కించారు. కేవలం ఆసుపత్రికి పంపించి చేతులు దులుపుకో
అనుకోకుండా స్వయంగా ఆటోలోనే తోడుగా కూర్చొని హంటర్ రోడ్లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులతో నేరుగా మాట్లాడి అత్యవసర వైద్య సేవలు అందేలా చూడడమే కాకుండా భయంతో ఉన్న ఆ దంపతులకు కొండంత భరోసా ఇచ్చారు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటూ సాటి మనుషుల పట్ల పట్టింపు లేని ప్రస్తుత సమాజంలో ఒక నిరుపేద కుటుంబ ప్రాణాలను కాపాడేందుకు సకాలంలో స్పందించిన సిఐ రాజగోపాల్ తీరు నేటి యువతతో పాటు పాత తరానికి సైతం ఆదర్శంగా నిలుస్తూ ప్రతి ఒక్కరిని మన్ననను పొందుతుంది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తిరుమల రేవంత్ కుమార్ అనే వ్యక్తిని 2022లో ప్రేమ వివాహం చేసుకున్న కృష్ణా జిల్లా గణపవరం గ్రామానికి చెందిన శివదానపు దేవానందిని అనే యువతి. ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ హైదరాబాద్ నేరన్మెట్ లో నివసిస్తున్న దంపతులు ఉద్యోగానికి వెళ్ళక భార్య ఎంతకు ఫోన్ ఎత్తకపోవడంతో ఇంటికి వచ్చి చూడగా ఉరివేసుకొని ఉన్న భార్యను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చిన భర్త. బాధితురాలు ఫోన్ డేటా ఆధారంగా లోన్ యాప్ రికవరీ వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించిన పోలీసులు. మరోవైపు తన కూతురు, భర్త, అత్తామామల వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు తండ్రి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాయపేట నియోజకవర్గం దమ్మపేట మండలం మారప్పగూడెం గ్రామంలో జరిగిన వెద్దెల కృష్ణ జానకమ్మ దంపతుల కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మెచ్చ నాగేశ్వరరావు. అనంతరం బీఆర్ఎస్ నాయకుడు మోడియం సామ్యులు మాతృమూర్తి అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో వారిని పరామర్శించారు. మరియు పార్టీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఆత్మీయంగా మాట్లాడుతూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులకు మెచ్చ పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేసి 80% పూర్తి చేసిన జలవాగు రోడ్డుకు 2 సంవత్సరాలు దాటినా మోక్షం కలగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి తారు పోయడం కూడా చేత కావడం లేదని మండిపడ్డారు. నెల రోజుల్లాగా రోడ్డు పనులు పూర్తి చేయకపోతే గ్రామస్తులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ధర్నాకు సిద్ధమవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అల్లం జంగం, మాజీ ఎంపీటీసీ చలపతి తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం ఘటనలో గాయపడ్డ బాధితుడు. అంబులెన్స్ లో స్ట్రెక్చర్ పైనే పెద్ద కొడుకుకు జాగ్రత్తలు. వర్మ తమ్ముడిపై కోపడకు, వాడిని బాగా చదివించు, అమ్మని జాగ్రత్తగా చూసుకో అంటూ చెప్పిన తండ్రి. నరకయాత్రలోనూ బిడ్డల భవిష్యత్తుకు తండ్రి దిశానిర్దేశం. వర్మ తమ్ముడి ముందు ఎప్పుడు చిరాకు పడకే, తమ్ముడిని బాగా చదివించరా, నువ్వు కూడా బాగా చదివా, అమ్మని బాగా చూసుకోండి ఉంటాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం ప్రధాన కార్యదర్శి మంద శివకృష్ణ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పేరు మీద అర్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘురావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పాలన దిగ్విజయంగా 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయంలో వారి పేరు మీద అర్చన, పూజారి కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా సత్తుపల్లి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ పేరున అర్చన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశాన్ని విశ్వగురువుగా చేయడంలో నిమగ్నమై ఉన్నారని, అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ పేరునున్న రికార్డును ప్రధాని నరేంద్ర మోడీ అధిగమించడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మండల మాజీ అధ్యక్షులు పాలకొల్లు శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి కార్తిక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు సత్తుపల్లి పట్టణంలో వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి పేరు మీద సత్తుపల్లి పట్టణ భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి పూజా కార్యక్రమం అర్చన నిర్వహించడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన ప్రధానిగా 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో, అదేవిధంగా మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ యొక్క పేర ఉన్నటువంటి రికార్డును అధిగమించినటువంటి సందర్భంలో ఈరోజు గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పేరు మీద ఈరోజు అర్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇంకా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఇంకా ఈ భారతదేశాన్ని పరమ వైభవ స్థితిలో ఉంచాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు అర్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు, గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు, ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు ఈ
దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఇంకా వారు ఈ దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం వెనుక భారతీయ జనతా పార్టీ కుట్ర ఉందని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామా సహాయం మాధవిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వారిపై క్రిమినల్ కేసులు నమోదు కాలేదని, రాజ్యాంగ నిబంధనలు తుంగలో తొక్కుతూ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులకు వేధించడం బీజేపీకి అలవాటుగా మారిందని, రాబోయే రోజుల్లో భాజపా తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 99 న్యూస్ ఛానల్.